విచారంలో మునిగి ఉన్నారా? ఏమైంది మీకు? పుత్రుడు కళ్ళ ఎదుట లేకుండా ఉంటే అతడిప్పుడు ఎక్కడ ఉన్నాడో అనేది కూడా తల్లికి తెలియకపోతే ఆమెకి ఏం జరుగుతుందో అదే నాకు జరిగింది. తమరు అకారణంగా చింతిస్తున్నారు దేవి. కుమారుడు శీఘ్రమే వస్తాడు. ఈ వేళ మీరెప్పటిదాకా స్నానమే చేయలేదు. 2 పనులు ఒక్కసారి చేయడం ఎలా వీలవుతుంది జయ? 2 పనులా? 2 పనులేమిటి? స్నానం చెయ్యడము, కార్తికేయునికై చింతించడమును. 2 పనులు ఒకేసారి చేయలేకపోతే వాటిని విడివిడిగా చేయవచ్చు కదా. ముందు స్నానం చెయ్యండి. ఈ లోపు కార్తికేయుడు వచ్చేస్తాడు. చింతించటం అనేటువంటి 2 పని మీరు చేయవలసిన అవసరమే ఉండదు. పదండి, స్నానం చేయండి. సరే, ముందు మీరు వెళ్ళి అన్ని సిద్ధం చేయండి, నేను వస్తున్నాను. నంది, నంది, ఏమిటి మాత? నంది, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. నీవిక్కడే ద్వారం వద్ద నిలబడి కాపలా ఉండు. జాగ్రత్త సుమా, ఎవరిని లోనికి రానివ్వకు. నేను ఉండగా లోపలికి వచ్చేటంత దుస్సాహసం ఎవరు చేస్తారు? మంచిది, మరి జాగ్రత్త. క్షమించండి పరమేశ, లోనికి వెళ్ళరాదు. ఏమన్నావు? నేను లోపలికి వెళ్ళకూడదా? నీవు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావు కదా. నీకేమైనా తెలుస్తోందా ఎవరితో ఏమంటున్నావో? నేను దేవాది దేవులు శివశంకరులకే చెప్తున్నాను. మహాదేవి యొక్క ఆదేశాన్ని అనుసరించే చెప్తున్నాను. ఆదేశం ఏమంటే ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకూడదు. బుద్ధిహీనుడా, నన్ను కూడా ఇతరులతో లెక్క కట్టావా? నేను మహాదేవికి పతిని. ఆ సత్యం సంపూర్ణ జగత్తుకు తెలిసిందే స్వామి. కాని నేను మహాదేవి ఆజ్ఞను నిర్వర్తిస్తున్నాను. కేవలం మహాదేవి ఆజ్ఞని నిర్వర్తిస్తావా? మహాదేవిని ఆజ్ఞ మాట ఏమిటి? తప్పక పాటిస్తా. అయితే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నా దారికి అడ్డు రాకు. అలా ఆజ్ఞ ఇవ్వకండి మహేశ, అది మహాదేవి ఆజ్ఞకు విరుద్ధమైనది. నాకు సేవకుడు అయ్యుండి నన్ను స్వామి అని అంటూ మహాదేవి ఆజ్ఞలనే పాటిస్తావా? నే తమరిద్దరికీ సేవకుణ్ణి కదా, నన్ను ధర్మ సంకటంలో పెట్టకండి మహేశ. సరే, ధర్మ సంకటంలో పడయ్యను. ఒకవైపుకు నెట్టేస్తాను. లే, అడ్డులే. మాతా పార్వతి, క్షమించండి. ఏం ఆలోచిస్తున్నావమ్మా? కార్తికేయ, ఎక్కడున్నావు ఇప్పటిదాకా? నేను నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నాను. నీకు నీ తల్లి గురించి కాస్తైనా విచారం లేదా? నన్ను వదిలిపెట్టి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతావో? ఇక ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను అడిగి మరీ వెళ్ళు. కానీ ఇది చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్తాను నిన్ను వదిలి? ఏమిటి ఆలోచిస్తున్నావు పార్వతీదేవి? ఆశ్చర్యం, అత్యాశ్చర్యం. నీవింకా స్నానం కూడా చేయలేదా దేవి? ఇదేమిటి స్వామి? ఏమైంది? తమరిలా స్నాన మందిరానికి ఎలా వచ్చారు? నేనెంతో భయపడిపోయాను. నీ స్వామిని చూసి భయపడ్డావా? ఇదేమిటి? స్వామికైతే ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చే అధికారం ఉంటుంది పార్వతి. అధికారమా? అధికారానికి పరిమితులు, తగు సమయమూ ఉంటుంది. స్వామి, ఇక మీరు వెళ్ళండి, నన్ను స్నానం చేయనివ్వండి. సరే, నీ ఇష్టం. నంది, నంది, ఆజ్ఞాపించండి మాత. ఆజ్ఞ కాదు, ప్రశ్న అడగాలి. నీకు తెలుసును కదా నేను స్నానం చేస్తున్నానని. మరి మీ స్వామిని లోనికి రాకుండా ఆపలేదెందుకని? ఆపానమ్మా, ఆపానమ్మా మాత. ఆపావా? ఎవరిని ఆపావు? మరి ఆగినదెవరు? ఆయన లోపలికి వచ్చేశారు. ఇక ఆపినదెప్పుడు? ఎవరిని? దీన్ని నువ్వు ఆపమంటున్నావా? నేను ఆయన ఆపడానికి ప్రయత్నించాను. ఆయనకు చెప్పాను కూడా, పార్వతీమాత స్నానం చేస్తున్నదని, లోపలికి వెళ్ళొద్దు అని. కానీ 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 ఏమిటి?
కానీ ఆయన నన్ను నెట్టేసి లోపలికి వెళ్ళారు. ఇందులో నేను ఇంక చేయగలిగినది ఏముంది? ఆయన నాకు స్వామి, నేను ఆయన సేవకుణ్ణి. నీవాయనకే సేవకుడివి. నా సేవకుడివి అయి ఉంటే నెట్టినంత మాత్రాన తొలగిపోయి ఉండేవాడివా? ఆయనను లోపలికి రానిచ్చేవాడివేనా నువ్వు? చెప్పు, ఏమంటావు? నేను కూడా చెప్పాను దేవి స్నానం ఆచరిస్తోందని. కానీ మహాదేవులు అది వినిపించుకోనేలేదు. మరి మేము ఆయన్ని ఎలా ఆపగలం? మాత, దేవాది దేవుని ఆపగలిగే సాహసం ఎవరు చేయగలరు? మీరంతా వివసులు, అసహాయులు అయితే ఇంకా మీరంతా వెళ్ళండి ఇక్కడి నుంచి. మేమంతా వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుందా? ఏమా సమస్య? రక్షణ అనే సమస్య. మళ్ళీ ఇలాంటి సంఘటన జరగవచ్చు కదా. మహాదేవులు తమకు భర్తయే, అందువల్ల ఇది అంత దుఃఖ సంఘటన కాదు. అన్యులే ఉంటే భవిష్యత్తులో ఇలా జరిగితే ఎలా? రక్షణకు ఏర్పాట్లు అవసరమే. ఏకాంత రక్షణకై ఎవరో ఒక విశేష వ్యక్తిని నియమించవలసి ఉంటుంది. ఇక్కడందరూ మహాదేవుని గణాలే, ఆయనకు సేవకులే. తమరికెవరు గణాలు లేరు సేవించి కాపాడ్డానికి. మీకే గణాలుంటే నంది మహాదేవుని ప్రవేశించనిచ్చేవాడా? స్వామి పట్ల స్వామి భక్తి వల్ల తమని రక్షించవలసిన కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలుడయ్యాడు. సరిగ్గా చెప్పారిద్దరూను. నేను ఈ విషయాన్ని గురించి గంభీరంగా ఆలోచించవలసి ఉంది. ఆలోచన కాదు, జరగాల్సింది పని. తమరు కుమార కార్తికేయునికి తమ రక్షణ బాధ్యతను అప్పగించరాదా? మీకు ప్రియపుత్రుడు కదా. కార్తికేయుడా? అతడు ముందు శివపుత్రుడు, తర్వాతే నావాడు. మరి అతడికి నిలకడ ఉంటేనే కదా ప్రతి చోటికి అలా సంచరిస్తూనే ఉంటాడు. నేను ఈ విషయం గురించి ఏదో ఉపాయం ఆలోచించాలి. పార్వతి, ఎవరు నీవు? ఇది ఎటువంటి ప్రశ్న? నిన్ను నీవే ఎరుగవా? నువ్వు నేనా? అవును, నీవు నా సగుణ రూపానివి, నేనేమో నీ నిర్గుణ రూపాన్ని. శక్తి, శివ. అయితే ఈ ఏకాకార రూపం ఎలా విడిపోయింది? లీలల సృష్టి కోసమే. లీలలా? ఏమి లీలలు? లోక కళ్యాణానికై, జనహితవకై. ఎవరివి లీలలన్నీ? నీ పుత్రుడు. ఎవరు? కార్తికేయుడా? కార్తికేయుడు శివపుత్రుడు. అతడు నీ శరీరం నుంచి జన్మించినవాడు కాదు. అతడు నీ పుత్రుడై ఉండి కూడా నీవాడు కాదు. అతడు నా పుత్రుడు కాడు? అవును, కానీ కాదు కూడా. పుత్రుడు తల్లికి రక్షకుడవుతాడు, సగుణమాతకి. నీవు సగుణమాతవే. కార్తికేయుడు సంచార ప్రియుడు. మయూరం అతడి వాహనము. అతడు ఒకే చోట స్థిరంగా ఉండలేడు. అయితే మరి ఏమిటి ఉపాయం? సూక్ష్మ జగత్తు ఉపాయాలతో నిండినట్టిదే. వాటిని స్థూల జగత్తుకు తీసుకురావాలి. ఎలా? నీ సంకల్పంతోనే. సంకల్పం ద్వారా నీ దేహం నుండి దైహిక పుత్రుడికి జన్మనియ్యి. అతడే నీ పుత్రుడవుతాడు. నీ శరీరపు తేజపుంజం నుంచి జన్మించడం వల్ల అతడు ఉత్తముడై సలక్షణుడై ఉంటాడు. ఉత్తముడు సలక్షణుడా? అవును, వివిధ లక్షణాలతో నిండి ఉత్తముడై అతడికి సాటైన వాడు జగతిలోని ఇతరుడు ఏ పుత్రుడో ఉండబోడు. యావత్ ప్రపంచము అతన్ని గౌరవిస్తుంది. ఓ
ప్రణామం మాతా. నాయనా, బాబు, నీవు నా పుత్రుడివి. నీకు నాకు మధ్య నుండే ప్రేమానుబంధం ఎంతో దగ్గర చేస్తుంది. తల్లిని, పుత్రుణ్ణి. నేను నీ తల్లిని, నీవు నా పుత్రుడివి. సంబంధము ఇంకా దగ్గరవడము నేను ముందుగానే తెలుసుకున్నాను మాత. అందుకే నేను నిన్ను మాత అని పిలిచి ప్రణామం చేశాను. సరే గాని ఒక విషయం చెప్పండి, నా పేరేమిటి? గణేశుడు. గణేశుడు నీ పేరు. గణాల్లో శ్రేష్ఠుడు, గణాలకు ఈశుడు. మరి నేను తనువు, మనసు, ప్రాణం, శ్రద్ధతో సేవలందిస్తాను మాత. నీవు నాకు సేవలందిస్తావా? అవశ్యం మాత. తల్లి కన్నా ఎక్కువగా ఇంకెవరు పుత్రుడికి దగ్గర సామీప్యాన్ని కాపాడడానికై? పుత్రుని కర్తవ్యం ఏమిటంటే అతడు తన తల్లికి సేవలు అందించాలి. నేను అదే చేస్తాను. ఇదిగో దండం. దీనివల్ల ఏమవుతుంది మాత? ఈ దండంతో నీవు దండించాల్సి ఉంటుంది. ఎవరిని? ఎవరైనా అనుమతి లేకుండా లేదా నా అనుజ్ఞ పొందకుండా నా గదిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వారిని. తమ ఆజ్ఞ పాటిస్తాను మాత. నీవు జాగరూకుడవై ఇక్కడ కాపలా కాస్తూ ఉండాలి. లోనికెవరూ ప్రవేశించరాదు సుమా. తమరి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను మాత. జయము మాతకు. జాగ్రత్త. క్షేమంగా ఉండదలుచుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయవద్దు. ఓయి ధూర్త బాలక, నా మార్గానికి అడ్డు రావడానికి నీవెవరు? నా స్థానంలో నిలబడి ఉండి నన్నే ప్రశ్నిస్తున్నావా? నేనెవర్నని? ముందు నాకు నీవెవరివో చెప్పు. నేను మహాదేవుణ్ణి. నేను లోపలికెళ్ళాలి. తమరు మహాదేవులో, ఆదిదేవులో, లేదా పరమదేవులో, లేక దేవతలకే దేవులో? అదంతా నాకు అనవసరం. నేను తమర్ని లోపలికి వెళ్ళనివ్వను. ఏ? మాత ఇచ్చిన ఆజ్ఞ. ఎవరు నీవు? ఎవరు నీ మాత? నీకు నా తల్లి విషయమే తెలియదంటే ఏమీ తెలియదన్నమాట. ఏమీ తెలియని వారిని గురించి నేనేమీ పట్టించుకోను. అత్యంత ప్రియమైన బాలుడు నీవు. బాలుడినే కావచ్చు, కానీ నా నియమాలను ఖచ్చితంగా పాటిస్తాను. నేను ఎలాంటి వాడినంటే నన్ను పొగడినంత మాత్రాన్న అనుచిత కార్యాలు చేసేవారికి అనుచిత పద్ధతిలో దారి ఇవ్వబోను. అదైతే నీ కర్తవ్యనిష్టయే. మమ్మల్ని లోపలికెళ్ళని. నాకు కర్తవ్యనిష్ట ఉండడం, నీవు నా కర్తవ్యనిష్టను నమ్మినంత మాత్రాన ఆజ్ఞను, పరిమితులను ఉల్లంఘించడానికి అవకాశం కలగబోదు. పైగా మార్గం ఇంకా కష్టతరం అవుతుంది. మాత ఆజ్ఞ లేకుంటే ఏది సంభవం కాదు. నీ పేరు చెబుతావా? నీ తల్లి ఎవరు? ఆమె ఆజ్ఞ వల్ల నిలుచున్నావా? అయ్యో, అఖిల బ్రహ్మాండానికే అధిష్ఠురాలైన హిమాలయ తనయ ఉమాభవాని శివాదేవి పార్వతీ మాతనే నీవు ఎరుగవా? నేనామె పుత్రుడిని. విశ్వేశ్వరాయ గౌరీ మాత సుతాయ గణపతి గణేశుడిని. గౌరీసుతుడా? నాకింతవరకు తెలియదే. గౌరి నీకెప్పుడు జన్మనిచ్చిందో? ఎలా తెలుస్తుంది తమకు? నేను ఆజన్ముడిని, శుద్ధ బుద్ధ నిత్యముక్తుడిని. నీవు వెళ్ళి నీ తల్లికి చెప్పిరా, మహాదేవులు బయట నిలబడ్డారు, వారు లోనికి రాదల్చారని. నీవు అనుమతిని పొందిరా, నేనిక్కడే ఉంటాను. ఓ జటాధారి మహాదేవ, తమరు తప్పకుండా పరమ జ్ఞానులు, ఋషులు, మేధావులు, దివ్య పురుషులై ఉండొచ్చు. కానీ నేను కూడా ఏమీ బుద్ధిహీనుణ్ణి కాను. తమరు నన్ను నా స్థానం నుంచి తొలగించి నన్ను నా కర్తవ్యాన్ని చెయ్యనివ్వర్లా ఉంది. నేను ఇక్కడి నుంచి తొలగిపోగానే తమరు లోనికి ప్రవేశిద్దామనా? వీల్లేదు. నేనిక్కడి నుంచి కదల్ను. మొండివాడా, నీవెందుకు కదులుతావు? మాత కాపలా ఉండమని చెప్పింది, కదలమని లేదు. ఇదెక్కడ గొడవ కైలాసపతి? నీవెరుగవా?
14 లోకాల్లోనూ నా మార్గానికి అడ్డు వచ్చే దుస్సాహసం ఎవరూ చేయలేరు. నీవు బాలకుడివి కదా అని. లేకపోతే ఏమిటి, యుద్ధం చేద్దామనుకున్నావా? రా మరి. ధూర్త బాలక, పిట్ట కొంచెం కూతఘనంలో ఉంది. పెద్దలేమో పెద్ద మాటలు మాట్లాడరాయే, మరి చిన్నవారినేమో పెద్ద మాటలు మాట్లాడనివ్వరాయే. ఇక పెద్ద మాటలు ఎవరు పలుకుతారు? అన్నట్టు యుద్ధం చేయడం విషయం ఏమైంది? వాచాలుడా, అడ్డులే లేకుంటే పసివాడితో కయ్యం తగని పని. మా గణాలని సంగతి చూస్తారు. మా గణాలే నీకు బుద్ధి చెప్తారు. గణపతికే గణాలు బుద్ధి చెప్తారా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కోపగించారా స్వామి? కోపానికి కారణముంది, అందుకే కోపగించాను. ఏమి కారణం ప్రభు? ఆ దుష్ట బాలుడు మా దారికి అడ్డు వచ్చాడు. ఆ బాలకుడు ఎవరు పరమేశ? అతడు ఎక్కడ తమ దారి కడ్డొచ్చాడు? నంది, నీకు కూడా మతిపోయింది. ఒక వంక ఆ బాలుడి దుండగము, మరొక వంక నీవు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. పార్వతి గది బయట వాడున్నాడు. వాడేమో మమ్మల్ని లోనికి వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళు, వెళ్ళి తెలుసుకురా ఆ బాలకుడు ఎవడో, ఎక్కడి నుంచి వచ్చాడో. మాటలేమో కోటలు దాటుతున్నాయి, పార్వతితో బంధుత్వం కలుపుతున్నాడు. వెళ్ళు, వెళ్ళి వెంటనే వాణ్ణి వెళ్ళగొట్టు. వెళ్ళు. అలాగే తమ ఆజ్ఞ పరమేశ. పదండి వెళదాం. జయము మాతకు. జాగ్రత్త, మా తల్లి గదికేసి ఒక్క అడుగు వేసిన మా అమ్మని తలుచుకుని మరి మీ అందరి బుర్రలు బద్దలు కొడతాను. కుర్రవాడెవడో ఉద్దండుడే. ఉద్దండునే కాను, చేతిలో దండము ఉంది. నా ఈ దండం మర్యాదంటే ఏమిటో తెలియని వారిని దండించడానికే ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయే, అసలు నువ్వెవరని? నీకు కోటలు దాటని మాటలే వినాలనుందా? ఇంత పెద్ద శరీరంతో పెద్ద మాటలు వినలేకపోతే మరి ఇక నువ్వు నా పెద్ద దెబ్బలకు ఎలా తట్టుకోగలవు? నేనడిగింది నీవెవరని? గొంతు చించుకోకు. నీవు అడిగిన దానికల్లా నేను సమాధానం చెప్పక్కర్లేదు. అయినా చెబుతాను, నేను మా అమ్మకు పుత్రుడిని. అందరూ వాళ్ళ అమ్మలకు పుత్రులే కదా, మరి నువ్వెక్కడి నుంచి చూడబడ్డావు? ఏ, నీ మాటలు కాస్త జాగ్రత్తగా రాని. నేనేమి నీటి బొట్టును కాను ఊడిపడ్డానికి. నేను అమ్మకి పుత్రుడిని. వచ్చేసాను, ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షమయ్యాను ఎందుకయ్యావు? ఎవరడిగారు ప్రత్యక్షం కమ్మని? ఎవరడిగారు ప్రత్యక్షం కమ్మని? ఒరే ఉద్దండుడా, పెద్దవాళ్లను వెక్కిరిస్తున్నావా? పెద్దవాళ్లనే వెక్కిరించడం మంచిది. చిన్నవాళ్లను పెద్దలు వెక్కిరించడం ఎక్కడా ఉండదు. మాటల్లో తెలివైన వాడిలాగే ఉన్నావు. పనులలో ఇంకా ఎక్కువ తెలివైన వాడినే. కాదు, నువ్వు చేసిన పని హేయమైనది. కైలాసపతి పరమేశ్వరులనే పార్వతీమాత గదిలోనికి వెళ్ళనీయకుండా ఆపి నీవు ఆయనను అవమానించావు. పరమేశ్వరుని ఆజ్ఞ ఏమంటే నిన్నిక్కడి నుంచి వెళ్ళగొట్టేయమని. నన్నేం వెళ్ళగొడతావు? ముందు నీవు నా కాలుని కాస్త కదిలించగలవేమో చూడు. ఇప్పుడు నిన్ను బంతిలా ఎగరగొడతావు. పద.
రభస? చూస్తాను ఆ రభస ఏమిటో. జయము మాతకు! ఎవరు నీవు? మా అమ్మకు పుత్రుడిని, ఆమె లోపలుంది. అసలు ఈ బాలుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? ముందు మీరు చెప్పండి, మీరు ఇద్దరు లోపలికి ఎలా వెళ్ళగలిగారు? నీవు నీ అమ్మ అంటున్నావే, మేము ఆవిడ సఖియలం. అంటే పిన్నమ్మలా? అవును. ఒక అమ్మ, ఇద్దరు పిన్నమ్మలు. ఏం జరిగిందో చూస్తామని వెళ్ళి నవ్వుకుంటూ వస్తున్నారే, ఏమైంది? అవును, అక్కడ బయట ఒక బాలుడు నుంచునున్నాడు. చేతిలో దండం పట్టుకుని ఉన్నాడు. అతడు నీవు తన అమ్మవి అంటున్నాడు. అవును, వాడన్నది నిజమే. ఏమిటి? అవును, నేనే అతడి జన్మదాత్రిని. ఒక పిల్లవాడి చేత దెబ్బలు తిన్నారా అందరూ? సిగ్గనేది ఉండాలి. స్వామి, వాడు సాధారణ బాలుడు కాడు. మీరు మాత్రం సాధారణమైన గణాలా? వాడి వద్ద అద్భుతమైన అలౌకిక శక్తులున్నాయి. మీ శక్తి ఏమైంది? వెళ్ళండి, వెళ్ళి వెంటనే వాడిని పార్వతి గడప నుంచి తొలగించండి. వెళ్ళండి. పరమేశ, వాడు అప్పటికే వెళ్ళకపోతే? అయితే పార్వతీదేవికి చెప్పండి వాడిని అక్కడి నుంచి తొలగించమని. వెళ్ళండి. సరే, తమరి ఆజ్ఞ. ఈసారి గనక దగ్గరకొస్తే లేదా గదివైపుకెళ్ళే దుస్సాహసం చేస్తే నేనింకా మిమ్మల్ని అలా విసిరి పారేస్తా. చూద్దాంగా ఎవరెవరిని పారేస్తారో. ఈ మాట గనక పార్వతీమాత వద్దకు వెళ్లకుండా నన్ను ఆపినట్టయితే మేము నిన్ను ప్రాణాలతో వదలం. ఈ కైలాసంలో ఎటువంటి విచిత్ర లీల జరుగుతోంది? ఆ పరమేశ్వరుడు మాట్లాడని? దేవర్షి, నేను అనుకోవటం మనం వెంటనే కైలాసానికి వెళ్ళి పరిస్థితిని తెలుసుకోవాలి. మంచిది దేవేంద్ర, పదండి శివుణ్ణే అడుగుదాం. ఏం జరుగుతోందో, ఎందుకను? నారాయణ నారాయణ. కైలాసపతి దేవాదిదేవుడు పరమశివుడు శంకరునికి జయము. ఓ పరమేశ్వర, కైలాసంలో ఏమిటిలా ఉత్పాతము ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి? తమరు వీటిని నిరోధించని? ప్రయత్నిస్తూనే ఉన్నాను. పార్వతి గది వెలుపల ఒక ఉద్దండ బాలుడు దండంతో నిలబడి ఉన్నాడు. నన్ను గణాలను వెళ్ళనివ్వటం లేదు లోపలికి. ఒక బాలుడిపై నేను నా శక్తిని ఎలా ప్రయోగించగలను? అసలు ఈ బాలుడు ఎవరు ప్రభు? ఇతడు అకస్మాత్తుగా కైలాసంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? తాను మాతకు పుత్రుణ్ణని చెబుతూ పార్వతి గదికేసి సంకేతం చేస్తున్నాడు. వాడక్కడి నుంచి కదిలితేగా నేను లోపలికి వెళ్ళి పార్వతిని అడగగలను, నీ ఈ పుత్రుడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడని. ఓ పరమేశ్వర, తమరి లీలలు విచిత్రమైనవి. పార్వతీమాతకు పుత్రుడైన వాడు తమకు పుత్రుడే కదా. తమరైతే పార్వతీమాతను అడగగలరు, మరి మేమందరం ఎవరిని అడగగలం? పరమేశ, ఆ దుష్ట బాలుడి నుంచి మమ్మల్ని కాపాడండి. వాడి దాంట్లో అద్భుతమైన శక్తులున్నాయి. మరోసారి వాడిని ఎదిరిస్తే ప్రాణాలతో తిరిగి రా.
శాంతించు నందీశ్వర, శాంతించు. పరమేశ్వరులు అవశ్యం ఉపాయం చెబుతారు. నేనేం చెప్పగలను? ఆ బాలకుడి దుండగాలు దౌర్జన్యము నా క్రోధాన్ని ప్రేరేపిస్తే అనర్థం జరగగలదు. తమరు సమయానికే వచ్చారు. అందుకని ఆ బాలకుడు ఈ గణాల రక్షణకై శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళి వారికి విన్నవించండి. వారిని కైలాసానికి వచ్చి బాలుణ్ణి ప్రేమతో వశపరుచుకోమనండి. అవును, అదే ఉచితమైన పని. మేము ఇప్పుడే అక్కడికి వెళ్తాం పరమేశ్వర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సరస్వతీ మాతకు ప్రణామం. ఓం పరమపిత బ్రహ్మదేవులకు నమః ప్రణామం. దేవేంద్రుడు, దేవర్షి నారదునితో పాటు దేవతలు కూడా వచ్చారే, అంటే సమస్య గంభీరమైనదే. అవును పరమపిత, సమస్య ఎంతో గంభీరమైనది. తన మధురమైన కంఠంతో సమస్యను చక్కగా వర్ణించి తన సమస్యకు పరిష్కారం సంపాదించటంలో నారదుడు నిపుణుడే. అందుకే నారద, నీవే చెప్పు, సమస్య ఏమిటో? పరమపిత, కైలాసంలో ఒక ఉద్దండ బాలుడు దండంతో ప్రత్యక్షమయ్యాడు. వాడు శివగణాలనందరినీ దండిస్తూనే ఉన్నాడు. వాణ్ణి అటు పరమేశ్వరులు శివగణాలు కూడా ఆపలేకపోతున్నారు. వాడు ఆ దండాన్ని తిప్పుతూనే ఉన్నాడు. కైలాసంలో పరమేశ్వరుని మహిమలుండవలసిన స్థలంలో ఈ ఉద్దండ బాలుడి అపరిమిత దౌర్జన్యం శివమహిమలాగే ఉంది. కానీ ఈ విషయం గురించి పరమేశ్వరునికి తెలియగానే పరమేశ్వరుడు మమ్మల్ని తమరి వద్దకు పంపించారు. ఇక్కడికి పంపిన కారణం? పరమేశ్వరులు మాకిచ్చిన ఆదేశానుసారం మేము తమను శ్రీ మహావిష్ణువును అర్థిస్తున్నాం. తమరు ఆ ఉద్దండ బాలుడికి నచ్చ చెప్పండి, వశపరుచుకోండి. ఓ పరమపిత, తమరు ఈ సృష్టికే సృష్టికర్తలు. ఆ బాలుడి జన్మ రహస్యమేమిటో తమరికన్నా ఇంకెవరికి తెలుసు? అకస్మాత్తుగా కైలాసంలో ప్రత్యక్షమవడం, సదాశివునికి అతడి విషయమే తెలియకుండా పోవడం ఈ రహస్యాన్ని మరింతగా గూఢం చేస్తున్నాయి బ్రహ్మదేవా. నిజమేమంటే ఇది సృష్టి కళ్యాణానికై జరుగుతున్న శివలీలయే. శివలీల? నారాయణ నారాయణ, అంటే మేము అనుకున్నది నిజమైంది. ఇది ఎటువంటి లీల అవుతుందంటే ఇది సమస్త జగతిని ఆశ్చర్యపరుస్తుంది. శివలీలల వల్ల ఇలా సృష్టి కళ్యాణం జరిగితే అది శుభకరమే. కానీ ఆ ఉద్దండ బాలకుడి విషయం ఏం చేయాలి? ఆ సదాశివులే నిన్ను ఆ బాలకునికి నచ్చజెప్పేందుకు నా వద్దకు విష్ణువు వద్దకు పంపితే ఏదో ఉపాయం చెయ్యాలి. ఇక మీరంతా కైలాసం వెళ్ళండి. నేను మహావిష్ణువుతో విష్ణులోకం నుంచి కైలాసం చేరుకుని ఆ బాలకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాము. ఎలా ఉచితమనిపిస్తే అలాగే బ్రహ్మదేవా. నమస్సు స్వీకరించండి పరమపిత. శ్రీ మహావిష్ణు తమకు కూడా కళ్యాణం. కళ్యాణమస్తు. చంద్రదేవ, నీవు ఇక్కడ? అవును పరమపిత, మహేశుని దర్శనానికే ఇక్కడికి వచ్చాను. కానీ చూడబోతే ఇక్కడి పరిస్థితియే విషమంగా ఉంది. అవును, నేను వస్తుండగా భవనం వెలుపల కొందరు శివగణాలు మూర్ఛపడి ఉన్నారు. అసలేమైంది? ఎలా జరిగింది పూజ్యులారా? రండి, మనమంతా మహేశ్వరుని ప్రార్థిద్దాం. ఆయనే ఈ విషయం వివరించగలరు. రండి. ఓం నమో భగవతే రుద్రాయ. మహేష, ఏడి ఆ ఉద్దండ బాలకుడు? పార్వతి గది బయట నిలిచి ఉన్నాడు. మీ దేవతలందరూ ఆ ఉద్దండ బాలుణ్ణి వశపరుచుకుని కైలాసంలో శాంతిని నెలకొల్పండి. ఆశ్చర్యంగా ఉంది. కైలాసంలో అశాంతి కలిగిందా? కుమార, ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే పరమేశ్వరుడు ఇక్కడ ఉండగానే ఇంత అశాంతి కలుగుతోంది. శ్రీ మహావిష్ణు, మనం అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. అవును, వెళ్ళి చూద్దాం.
ఎవరో ఆ బాలకుడు ఇంత ఉత్పాతాన్ని కలిగించినవాడు. పదండి. నా మాత గదివేపుగా వెళ్లే ప్రయత్నం ఎవ్వరూ చేయకండి. అదే అందరికీ మంచిది. మేము గదిలోకి ప్రవేశించకూడడం లేదు. మరైతే ఇటు ఎందుకొచ్చారు? నాకు దర్శనం ఇద్దామనా లేక నన్ను దర్శిద్దామనా? దర్శనమైతే ఇచ్చేశావు కదా, నీకు నచ్చజెప్పే పని మాత్రమే మిగిలింది. నాకు నచ్చ చెప్పవచ్చారా? అంటే నాకేమీ తెలియదనుకుంటున్నారా? లేదు, అలా అనుకుంటే నీ వద్దకెందుకు వస్తాము? మేము నీకేం చెప్పదలిచామంటే నీవు... క్షమించండి పెద్దలారా, తెలుసుకోవలసినది నేను కాదు, మీరే. ఉచితమేమిటంటే తమరందరూ తిరిగి వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళాలి? మేము పని పూర్తవకుండా తిరిగి వెళ్ళనే వెళ్ళము. నిన్ను ద్వారం నుండి తరిమేసి వెళ్తాము. దేవతలారా, తరిమేయండి ఈ బాలుణ్ణి. చూడు, నేనే నిన్ను తరిమేస్తాను. నేను ఈ సృష్టికే రచయితను, బ్రహ్మను. నా మాట విని దారి తొలగు, లేకుంటే ఏమిటి? నేను జగతినే పాలించే శ్రీ మహావిష్ణువును. నిన్ను నేను అర్థిస్తున్నాను. అడ్డు తొలగిపో. నా మాత యొక్క ఆదేశానుసారం అది సంభవం కాదు. కాదా? ధన్యుడివి వీరబాలక. నీ సాహసము, నీ బలము ధన్యమయ్యాయి. ఈ వినాశలీలను అంతం చేయండి తమరు. ఎవరు చేశారు ఈ పాపాన్ని? చెప్పండి. ఏమి అపరాధం చేశాడే బాలుడు? చెప్పండి. తల్లి ఆజ్ఞను పాటించడం అనేది పుత్రుడి ధర్మం కాదా? చెప్పండి. మీ అందరి మౌనము సర్వనాశనానికి దారితీస్తుంది. నేను మహాప్రళయం సృష్టిస్తాను. నేను నా పుత్రుని విరోధులను సర్వనాశనం చేస్తాను. ఐం హ్రీం క్లీం.
స్వామిని ఆజ్ఞాపించు. ఓ ప్రబల శక్తులారా, మహాప్రళయం కలిగించండి. దేవ దానవ శివగణాలు అందరినీ కూడా సర్వనాశనం చెయ్యండి. ఓ మహాశక్తి, ఓ మహామాయ, మమ్మ క్షమించు, క్షమించు. ఓ నవదుర్గా, ఈ ఆహాకారాల్ని సమాప్తం చేయి దేవి, సమాప్తం చేయి. లేకుంటే ఈ సృష్టి నశించిపోతుంది. క్షమించు మహామాయ, మమ్మల్ని క్షమించు. ఓ మహాశక్తి, ఓ మాతేశ్వరి, జగతిని సర్వనాశనం నుంచి రక్షించండి. మా అపరాధాల్ని క్షమించు మహామాయ, మా అపరాధాల్ని క్షమించు. మేము తమకు అపరాధం చేశాం, మమ్మల్ని క్షమించు మహామాయ, మమ్మల్ని క్షమించు. క్షమించండి మహాశక్తి, క్షమించండి. మేమంతా తమకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం, క్షమించండి. అర్పింతుము నీకిదే మా భక్తి, అర్పింతుము నీకిదే మా భక్తి. చరణ ధూళినే రాల్పుము మాపై, చేయుము భయబంధముల విముక్తి. ఓ నవదుర్గా మాతా శక్తి, ఓ నవదుర్గా మాతా శక్తి. అష్టభుజములా కాళరాత్రివే, నీవే దుర్గవు మాత భవానీ. అష్టభుజముల కాళరాత్రివే, నీవే దుర్గవు మాత భవానీ. చాముండేశ్వరి బ్రహ్మచారిణి, చాముండేశ్వరి బ్రహ్మచారిణి. చిత్తరూపిణి ఓ కళ్యాణి, చిత్తరూపిణి ఓ కళ్యాణి. చింతలు బాపి సంతోషముని, చింతలు బాపి సంతోషముని. వరముగనిమ్మ ఓ కాత్యాయని, వరముగనిమ్మ ఓ కాత్యాయని. ఓ నవదుర్గా మాతా శక్తి, ఓ నవదుర్గా మాతా శక్తి. ఓ నవదుర్గా మాతా శక్తి, ఓ నవదుర్గా మాతా శక్తి.
నిన్నే సమయము నిన్నే జీవన దానము కోరును మృతియే నీటిని భిక్షగా పొందును మేఘము నీటిని భిక్షగా పొందును మేఘము విద్యుల్లత కాంక్షించును గర్జన విద్యుల్లత కాంక్షించును గర్జన ద్వారము చింతనే నిలుచుకు వేరుడు ద్వారము చింతనే నిలుచుకు వేరుడు ధనధాన్యము యాచించిన వాడే ధనధాన్యము యాచించిన వాడే ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి చేసితిమెన్నో అపరాధములను ఎల్లవారలము అపరాధులనే చేసితిమెన్నో అపరాధములను ఎల్లవారలము అపరాధులమే యాచింతుము నీ క్షమాభిక్షనే యాచింతుము నీ క్షమాభిక్షనే శిరములు వంచి చేతులు సాచి శిరములు వంచి చేతులు సాచి శ్వాసలలో వేదన ధ్వనించగా శ్వాసలలో వేదన ధ్వనించగా లోపల మనసే వ్యథనందగా లోపల మనసే వ్యథనందగా ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి శాంతించండి మహాశక్తి ఓ మహామాయ లోకహితానికై శాంతించండి ఈ వినాశనం వల్ల ఎవరికీ లాభం కలగదు మహాదేవి. నాకు జరిగిన నష్టానికి ఎవరు పరిహారం చేయగలరు? నా పుత్రుని వధ ఎందుకు జరిగింది? తన పుత్రుని వధ జరిగిన తరువాత ఆ తల్లిని మీరు శాంతించమంటున్నారా? ఆ తల్లి ఎప్పుడైనా శాంతించగలదా? మరి తమరు ఎలా శాంతిస్తారు మహామాయ? మొదట నా పుత్రుడు గణేశుణ్ణి పునర్జీవితుణ్ణి చెయ్యాలి. రెండోది, దేవతల్లో అతడు ప్రథమ పూజ్యుడుగా ఉండాలనే అధికారాన్ని ఇవ్వాలి. అప్పుడే నేను శాంతించగలను. లేకుంటే మహాప్రళయం అనివార్యమే. మేము ప్రయత్నిస్తాం. పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం. పరమేశ్వరుడు గణేశుణ్ణి తప్పక బ్రతికిస్తారు. ఓ మహాశక్తి, ఓ మహామాయ, దేవతల్లో అతడు సర్వదా ప్రథమ పూజ్యుడుగా ఉండాలనే అధికారాన్ని కూడా పరమేశుడు ఆమోదించగలరు. ఇక మేమందరం సదాశివుని వద్దకు వెడతాము. ఐం హ్రీం
గణేశ, ఆ బాలుడు గణేశుడే. పార్వతీమాతకు తమకు పుత్రుడు. అతన్ని మీరు బ్రతికించాలి పరమేశ. లేకుంటే పార్వతీదేవి సంహారాన్ని ఆపదు ప్రభు. ఆ ఉద్దండ బాలకుణ్ణి వధించడం నా ఉద్దేశం కాదు. అతడి భయానక యుద్ధ ధోరణిని అంతం చేయడం అవసరమైంది. నాకు తెలుసు గణేశుడు శక్తిరూపిణి పార్వతికి పుత్రుడని. అతడు పునర్జీవితుడు కావలసిందే. ఈ శుభకార్యం తమరే చెయ్యాలి పరమేశ. మన అందరి కోరిక బాలగణేశుడు పునర్జీవితుడవ్వాలి. అందుకే ఈ కార్యం మనమంతా కలిసి చేద్దాం. ఆరంభం శ్రీ మహావిష్ణువు చేస్తారు. నేనేం చెయ్యాలి పరమేశ్వర? తమరు ఉత్తర దిశగా వెళ్లాల్సి ఉంటుంది. అటుగా వెళుతూ తమరికి మార్గంలో మొదట ఏ ప్రాణి కనబడితే దాని శిరస్సు ఖండించి తీసుకురండి. ఏదో ఒక అమాయక ప్రాణి శిరస్సా? తక్కినది తమరు ఆలోచించుకోండి. ఏ అమాయక ప్రాణికి కూడా అన్యాయం జరగకూడదు. అలాగే ప్రయత్నిస్తాను. ఉత్తర దిశగా వెళుతున్నప్పుడు తమరికి మార్గంలో మొదట ఏ ప్రాణి కనబడితే దాని శిరస్సు ఖండించి తీసుకురండి. ఇదే కదా మొదటి ప్రాణి. పాపం దీని మస్తకమా? ఈ ఏనుగు ఐరావతం. ఇది నిర్దోషి కాదు. దీనికి శాపముంది. ఇది స్వర్గం నుంచి భూలోకానికి వెళ్ళగొట్టబడింది. దీని మస్తకం బాలగణేశుడికి ఉపయోగపడుతుంది. శ్రీ మహావిష్ణువు చరణాలకు ఐరావతం ప్రణామాలు ఆచరిస్తోంది. తమరు నన్ను ఉద్ధరించారు. నాకు శాప విమోచనమైంది ప్రభు. నీ శాప వ్యవధి పూర్తయిపోయింది ఐరావతమా. విధి విధానంలో ఒక్కొక్క క్షణము గణనతో ముడిపడి ఉంది. పరమేశ్వరుని ద్వారా గణేశుని శిరస్సు ఖండించడం ఆయన యొక్క ఆదేశానుసారం నేనిలా ఉత్తర దిశగా వెళ్ళి నీ తల తెగవేయడం ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఇదొక నిశ్చిత కార్యక్రమం. కాలగణనము కర్మఫలానుసారంగా జరిగినటువంటిదే. వెళ్ళు, స్వర్గానికి వెళ్ళు. తమరి కృప వల్ల నాకు మళ్ళీ స్వర్గంలో స్థానం లభిస్తోంది ప్రభు. వెళ్ళు, స్వర్గానికి వెళ్ళు. నేను కూడా కైలాసం వెళ్ళాలి. పితాశ్రీకి ప్రణామం చెయ్యి.
గణేశుడు గజాననుడయ్యాడు. గణేశ గజాననుడికి గణేశ గజాననుడికి గణేశ గజాననుడికి. పార్వతి, నీ కోరిక ఒకటి తీరిపోయింది, ఇంకొకటి మిగిలి ఉంది. దాన్ని కూడా పూర్తి చేయండి స్వామి. సరే, నేటి నుంచి మన గజానన గణేశుడికి దేవతల్లో ప్రప్రథమంగా పూజలు అందుతాయి. అటువంటి అధికారాన్ని ప్రసాదిస్తున్నాను. గజానన గణేశుడికి పూజ చేయకుండా ఎవరైనా సరే మరే ఇతర దేవతనైనా పూజిస్తే ఆ పూజలను దేవతలు స్వీకరించరు. అందుచేత గజానన గణేశుడే సర్వప్రథమ పూజనీయ దేవుడుగా పేరొందుతాడు. అవశ్యం, సర్వప్రథమ పూజనీయ దేవుడు గణేశుడే అవుతాడు. ప్రథమ పూజలు అందుకునే శ్రీ గజాననుడికి జయము. శ్రీ గణేశాయ నమః. పుత్ర గజానన, ఇక నీవు దేవతలందరికీ పూజ్యుడువైనావు. అందుచేత నేనిలా ప్రకటిస్తున్నాను. ఎవరైతే నీకు సింధూరం సమర్పిస్తారో, చందనము పుష్పాదులతో నిన్ను సదా పూజిస్తారో, వారి సకల విఘ్నాలు నాశనమవుతాయి. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పుత్రా గజానన, నీవు భాద్రపద శుక్లపక్షపు చతుర్థి దినాన జన్మించావు. అందుచేత ఆ దినం గణేశ చతుర్థి పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఆ దినము నిన్ను పూజించేటటువంటి భక్తులందరికీ మంగళప్రదం కాగలదు. గణేశ గజానునికి భక్తవత్సలుడు శివునికి, గౌరీపుత్రుడు గజానన గణేశుడికి. जय जय गौरी पुत्र गणेश, जय जय गौरी पुत्र गणेश, जय जय गौरी पुत्र गणेश, जय जय गौरी पुत्र गणेश. మా తొలి పూజలనందుకొనే ఓ పరమహితైషి వినాయక, మా తొలి పూజలనందుకొనే ఓ పరమహితైషి వినాయక. जय जय गौरी पुत्र गणेश, जय जय गौरी पुत्र गणेश. విశాలకాయ మూషిక వాహన ప్రియముగ గుండ్రాళ్లను భక్షింతువు. జయము చతుర్భుజ అష్ట వినాయకో లంబోదరో గణనాయక. కలుగును ఇలలోనే శుభములు అన్నీ, కలుగును ఇలలో శుభములు అన్ని బ్రోతువుగా మమ్మే. జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ. వక్రతుండము కలిగిన వాడవు, మంగళమూర్తివి భయభంజనుడవు. వరములు కురిపించే ఓ దాత, సౌభాగ్యాలకు భాగ్య విధాత. కర్తవు నీవే, హర్తవు నీవే. కర్తవు నీవే, హర్తవు నీవే, ఎల్లరి తిరుమలకు. జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ.
కర్త జగతిని పాలించే దుఃఖహర్త కార్యములో కారణము నీవే శుభగుణము సామర్థ్యము నీవే ముల్లోకాలలో ఎందరు ఉన్నా ముల్లోకాల ఎందరు ఉన్నా దేవుడవీవే. జయ జయ గౌరీ పుత్ర గణేశ 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 మా తొలి పూజలనందుకొనే ఓ పరమహితేశి వినాయక ఆ తొలి పూజలనందుకొనే ఓ పరమహితైషి వినాయక జయ జయ గౌరీ పుత్ర గణేశ 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 ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. భక్తవత్సలుడు పరమశివునికి మాతా పార్వతికి జయము. శాంతించండి. పరమేశుని ధ్యానం భంగం కాకూడదు. ఆయన సమాధికి విఘ్నం కలగకూడదు. లేదు లేదు మాత, మేమందరూ శాంతంగానే ఉంటాం. గణేశ, నీవిక్కడ అప్రమత్తుడివై నిలబడు. ఎందుకమ్మా? నీవు ఇక్కడికి ఎవరొచ్చినప్పటికీ కూడా సమాధి స్థలాన్ని సమీపించనివ్వకు. పరమేశుని సమాధికి ఎలాంటి ఆటంకము కలగరాదు. తమరి ఆజ్ఞ మాత. సమాధి స్థలం సమీపించటమా? దానికేసి కన్నెత్తి కూడా చూడనివ్వను కదా. నిశ్చింతగా ఉండండి. జై శివశంకర, జై పరమేశ, హర హర మహాదేవ. జై శివశంకర, జై పరమేశ. కార్తికేయుడు ఇంకా తిరిగి రాలేదే. అతడి పాటికి వచ్చి ఉండవలసింది. తాను దక్షిణాన అగస్త్యముని ఆశ్రమం వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. అక్కడ ధర్మాన్ని శివభక్తిని ప్రచారం చేయడానికి సమయం పడుతుంది కదా. జై శివశంకర, బం బం భోలా, హర హర మహాదేవ. సోదరులకు మిత్రప్రేమ ఉంటే మనసుకు ఎంత ఆనందం. మిత్రులకు భ్రాతృప్రేమ ఉంటే మనసుకు బాగుంటుంది. మా ఇద్దరిలో రెండు భావాలు ఉన్నాయి. నేను అతడి గురించి ఆలోచిస్తున్నాను. అతడు కూడా తప్పక నా. జై శివశంకర, హర హర మహాదేవ. జాగ్రత్త, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యవద్దు. తమరు సమాధి స్థలం వైపుగా వెళ్ళడానికి వీల్లేదు. ఒరే విచిత్ర ప్రాణి, నన్ను నా గురువు వద్దకు వెళ్ళనీయకుండా ఆపేవాడివి ఎవరు నీవు? మునివర్య, తమరు విచ్చేసిన చోటు తమరిది కాదు, నా క్షేత్రమే. అందుకే తమరు ప్రశ్నలు అడగలేరు, సమాధానాలిచ్చే స్థితిలో ఉన్నారు. ప్రశ్నలు నేనడుగుతా. చెప్పండి, తమరెవరు? ఏ ప్రయోజనం కోరి ఇక్కడికి విచ్చేసినట్టు? ఒరే విచిత్ర ధూర్తుడా, నీకు తెలియదా నేనెవరినో? ఇంతటి అహంకార పూరితుడివై ఉండి కూడా తనను తాను యోగ్యుడనుకునే నీ వంటి అహంకారి ఎవరైనా సరే నేను తెలుసుకోనవసరం లేదు. ఇంక నేనెవరో తమకు తెలియడం మాత్రం అవసరం. నేను శివపార్వతుల ప్రియపుత్రుణ్ణి, గణేశుణ్ణి. మా తల్లి ఆజ్ఞపై ఇక్కడ నిలుచున్నాను. ఆ సమాధి స్థలానికి ఎవ్వరిని వెళ్ళనివ్వకుండా. అసంభవం! నీవు మనిషి కాదు, పశువు కాదు. ఇలాంటి అసామాన్య ప్రాణి శివ పార్వతులకు పుత్రుడు ఎన్నడూ కాజాలడు. తమ కంఠాన్ని కోపాన్ని తగ్గించుకోండి మహాజ్ఞాని. మీ వల్ల నాన్నగారి సమాధి భంగమైతే అనర్థం కలుగుతుంది. కాస్త తమ నేత్రాలకు ఉన్న
క్రోధపు పొరను తొలగించి చూడండి. నేను మనిషిని, పశు స్వభావరహితమైన పశువుని కూడా. మందబుద్ధి, అధిక ప్రసంగం ఆపు. నీవు అడ్డు తొలగు నా దారికి. అమ్మ చెప్పి వెళ్ళింది అడ్డు నిలవమని, తమరంటారు అడ్డు తొలగమని. నిలవడం తొలగడం రెండు ఒక్కసారిగా జరిగేవి కావు మరి. అందుకు అవసరమే ఉంది. నాకు జన్మనిచ్చిన తల్లి ఆజ్ఞనిచ్చినప్పుడు ఆమె చెప్పినట్టు చేయడం అవసరమే. నీకే తెలిస్తే నేను పరశురామునని 21 సార్లు ఈ దరిద్రని క్షత్రియహీనంగా చేశానని. నీవిలాంటి దౌర్జన్యం ఎన్నడూ చెయ్యవు. నేను పుట్టక మునుపెప్పుడో తమరు బహుశా చేసి ఉంటారు ఈ పృథ్వీని క్షత్రియహీనంగా. ఇప్పుడు చేసి చూపండి 22వ. ఒరే దుష్ట, నీకు మృత్యు ఆసన్నమైనట్లుగా ఉంది. ఇదిగో జయము మాతకు. దేవర్షి, ఏదో అనర్థం జరుగుతోంది. దీన్ని ఆపేందుకు చూడాలి. ఎవరాపగలరు? యుద్ధం అనేది ఆగాలంటే దాన్ని ఆరంభించిన వారే ఆపాలి. ఇక్కడి దరువు పట్టుదల వారే. జయము మాతకు. జయము మాతకు. పరశురాముడు క్రోధంతో ఆఘాతాలు చేస్తున్నాడు, కానీ గణేశుడు ఆ ఆఘాతాలన్నీ వ్యర్థం చేస్తున్నాడు. ఏదో ఉపాయం చెప్పండి దేవర్షి. శ్రీ మహావిష్ణు అవతారమైన పరశురాముడు, శక్తిమాత అంశ గణేశుడు పరస్పరం ఢీకొంటున్నారు. పరమశివుడు తన పుత్రుడికి శిష్యుడికి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపటలేదేమి? వరుణదేవ, తమకు వచ్చిన ఆలోచనలు భక్తవత్సలుడు పరమేశ్వరునికి కూడా తప్పక వచ్చే ఉంటాయి. అయినా యుద్ధం జరుగుతోంది అంటే ఇదంతా పరమేశ్వరుని లీలా అన్నమాట. ఇదేదో భావి సంఘటనకు నాందియే. ఆయన ఊరుకున్నారు అంటే ఈ యుద్ధం ఏదో పరిణామాలకు దారి తీస్తుంది. మాతకు. మాత మాత, అనర్థం జరిగింది, త్వరగా రండి. ఏమైంది నంది? మాత, బయట ఎవరో ఒక వింత వ్యక్తి గణేశునితో యుద్ధం చేస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు యోధుడే. మాత,
గణేశుడు అతన్ని పరాజితుడు చేయలేడు. తమరు త్వరగా రండి. ఎందుకు అకారణంగా నా పుత్రుడిపై దాడి చేశాడు? అమ్మా! నా పుత్రునిపై దాడి చేసిన వారిని నేను ప్రాణాలతో వదలను. గురుపత్ని, నా అపరాధం క్షమించండి. తమ పుత్రుణ్ణని ఇతడు చెప్పకపోలేదు, కానీ ఇతడి విచిత్ర ఆకృతి కారణంగా విశ్వసించలేదు. నీవు క్షమాపణ కాదు, దండనకు పాత్రుడివి. ఏ తల్లైనా నిన్ను క్షమించగలదంటావా? ఆమె నువ్వు పుత్రహీనగా చేద్దామనుకున్నాక తెలియక చేసిన అపరాధానికి క్షమాపణ కాకపోయినా ప్రాయశ్చిత్తం ఉంటుందిగా మాత. ముమ్మాటికి లేదు. తెలియక చేసేవి తప్పులు, అపరాధాలు కావు. క్రోధంతో అహంకారంతో చేసే పనులు తప్పులు కావు, అపరాధాలే అవుతాయి. ఇందుకు నిన్ను దండించవలసిందే. ఆగు పార్వతీదేవి, నీకు తెలుసు కదా క్రోధంతో చేసేవన్నీ కూడా అపరాధాలేనని. మరి ఎందుకు అజ్ఞానపూర్వకంగా ఈ అనుచిత కార్యం చేస్తున్నావు? క్షమించు పరమేశ, క్షమించు. అపరాధం జరిగిపోయింది. పార్వతీమాత నన్ను ఏ విధంగా దండించదలుచుకున్నా నేను దాన్ని తల వంచి శిరసావహిస్తాను. నేను తమని దర్శనం చేసుకుందామని వచ్చాను, కానీ అనుకోకుండా పరిస్థితి మారింది పరమేశ. సగుణ విద్యాధారులకు ఈ సత్యం తెలియదు. మీలో శ్రీ మహావిష్ణువు అంశం ఉందని, మీరు మాకు పూజ్యులని. జరగవలసిందే జరిగింది. తమరు కేవలం నిమిత్తమాత్రులే. గణేశుడు ఏకదంతుడై పూజ్యుడవుతాడు. ఇతన్ని ఏకదంతుని చేసే పని విధి పరోక్షంగా తమరికి ఒప్పగించింది. శ్రీ మహావిష్ణువు అవతారమే అయిన పరశురామునిపై క్రోధం అనుచితము, అనవసరమే దేవి. ఇదంతా మా ఇచ్ఛానుసారం, మా మహిమ వల్లనే జరిగింది. గణేశ, అజ్ఞానం వల్ల యుద్ధం జరిగింది. జ్ఞానం తెలిసాక గౌరవించు నాయన. ప్రణామం చేయి వారికి. అజ్ఞానం వల్ల ఏమేం జరుగుతాయో. ప్రేమను పొందవలసిన వారే క్రోధానికి పాత్రులయ్యారు. కౌగలించుకోవలసిన వారితో యుద్ధం చేయవలసి వచ్చింది. నన్ను క్షమించు గణేశ. అలా అనకండి స్వామి, తమరు నాకు పూజ్యులే. ప్రణామం పితృదేవా. ప్రణామం మాత. కార్తికేయుని ప్రణామం స్వీకరించండి భక్తవత్సల పరశురామ. నాదెంత అదృష్టమో తమరి దర్శనమైంది. ధన్యుణ్ణైనది నేనే. నా గురువర్యులతో పాటు గురుపత్నిని, ఇద్దరు గురుపుత్రుల దర్శన భాగ్యాన్ని పొందగలిగాను. తమరు మహావిష్ణు అవతారమే, మాకు పూజ్యులు. కానీ పరమేశుని శిష్యులుగా మా ప్రేమకు పాత్రలు కూడా. ఇంతకు ముందు
గణేశుని దంతం విరిచి నా కోపానికి గురి అయ్యారు. నాకనిపిస్తోంది తమరిక్కడికి రాకపూర్వమే అజ్ఞానం ప్రవేశించిందేమో. దానివల్ల మొదట తమరు నేను ప్రభావితులమయ్యాం. నేనన్న మాటలకు మన్నించండి. లేదు లేదు, క్షమయాచించి నన్ను బాధించకండి. తమరు మా గురుపత్ని. తమర్ని పరమేశ్వరుని శిష్యులుగా కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా తలచి క్షమించమంటున్నాను. మరి నేను శిష్యుడుగా మా గురువర్యులు శివుణ్ణి దర్శిద్దామని వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఈ శిష్యుడి వల్ల 2 అపరాధాలు జరిగాయి. ఒకటి గణేశునిపై దాడి చేయటం, రెండోది గురుపత్ని నన్ను క్షమ కోరవలసి వచ్చింది. నేను ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. గురువర్య, నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను మహేంద్ర పర్వతం వెళ్ళి నా దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. పరశురాముడు ప్రాయశ్చిత్తానికై మహేంద్ర పర్వతం వైపు వెళ్ళారు. ఈ సంఘటనకు సుఖాంతం అలాగే జరగాలి దేవేంద్ర. నేను తమతో ముందే చెప్పాను, ఇదంతా శివలీలలోని ఓ భాగమేనని. కానీ దేవర్షి, ఈ శివలీల వల్ల ప్రయోజనం? మేఘదేవ, ఇంకా తమరు ప్రయోజనం ఏమిటని ఆలోచిస్తున్నారా? పరిణామ లక్ష్యం దాకా రాలేదా? వినండి. గణేశుడు ఏకదంత రూపంలో పూజలందుకోవాలనే లక్ష్య పూర్తికై భక్తవత్సలుడు పరమేశ్వరుడు మహామునీశ్వరుడు పరశురాముని మదిలో తనను దర్శించాలనే ఇచ్ఛను కలిగించి వారిని కైలాసం పిలిపించారు. ఈ విధంగా తన కుటుంబానికి శ్రీ మహావిష్ణువుకు అంశమైన పరశురాముణ్ణి పరిచయం చేశారు. నారాయణ నారాయణ. గణేశుడేమో ఏకదంతుడయ్యాడు. పెద్దన్నయ్య కార్తికయ్య, తమరే ఉండి ఉంటే పరశురాముని వల్ల ఏకదంతుడు అయ్యేవాడు కాను. నేను ఇక్కడ ఉన్నా ఏం చేయగలను? నాన్నగారు ఉన్నారుగా, ఆయనే ఏమీ చేయకపోతే నేనేం చేసేవాణ్ణి? నిజం చెప్పాలంటే పితాశ్రీ ఇచ్ఛానుసారమే ఇదంతా జరిగింది. ఆయన నిన్ను ఏకదంతుణ్ణి చేసి ఎక్కువ పూజ్యుని చేయదలిచారు. అలాగే జరిగింది. గణేశ, కుమార కార్తికేయులు కూడా వచ్చేసారు. ఆటలాడదామా? సరే కానీ నీకు నీ పుత్రుల వివాహం పట్ల కాస్తైనా చెందుతున్నట్లు లేదు? ఏమిటి మీరనేది స్వామి? నేను స్వయంగా ఈ విషయం తమతో చర్చించానే. అది నిజమే, కానీ మరి ఆ చర్చ మరుగున పడిపోయింది. లేదు, నేను మరువలేదు. నాకు తెలిసిందల్లా తమరి ఇచ్ఛ లేకుండా ఏమీ జరగదని. తమరు కోరుకోవాలే కాని అప్పటిదాకా మన పుత్రుల వివాహపు చర్చ కేవలం చర్చగానే మిగులుతుంది. కాస్త ఆలోచించు. నాకిష్టం లేకుంటే, కోరికే లేకపోతే మళ్ళీ ఈ విషయం చర్చిస్తానా? భక్తవత్సలుడు పరమశివునికి జయము, పార్వతీదేవికి జయము. ప్రణామం పరమేశ. ప్రణామం పార్వతీదేవి. రండి రాజా. దేవర్షి నారదుల ప్రేరణ వల్ల స్వార్థ చింతతో వచ్చాను ప్రభు. వచ్చిన పనేమిటో చెప్పు విశ్వరూప. సర్వజ్ఞులకు ఉద్దేశం చెప్పాలా ప్రభు? నా 2 పుత్రికలు బుద్ధి సిద్ధి, వీరి బాధ్యత నుంచి విముక్తి కోరి వచ్చాను ప్రభు. ఎవరికి ఒప్పగించదలిచావు వీరి బాధ్యతను? ప్రభు తమకు, పార్వతీదేవికి, తమ పుత్రులకు భార్యలుగా చేసి. నీ నిర్ణయం ఏదో చెప్పుదేవి. నిర్ణయించే అధికారమంతా తమరిదే. కానీ నాకీ 2 కన్యలు నా పుత్రవధువులేని అనిపిస్తున్నారు. అంటే నా నిర్ణయం ఏమిటో నీవు వినకుండానే నిర్ణయించేశావన్నమాట. ఈ 2 కన్యలను నీ పుత్రులకు భార్యలుగా చేసుకోవాలని. రాజా, తమరు నిశ్చింతగా తిరిగి తమ భవనానికి వెళ్ళండి. సమయం రాగానే తమకు శుభ సమాచారం లభిస్తుంది. ప్రభు, ధన్యుణ్ణయ్యాను. ప్రణామం పరమేశ. ప్రణామం పార్వతీదేవి.
మాతాపితలకు ప్రణామం. మంగళమస్తు. ఇందాకనే ఇక్కడ మీరిరువురూ చూసిన కన్యలే మాకు కాబోయే పుత్రవధువులు. కానీ వివాహానికి ముందు మీ ఇద్దరు వివాహానికి మీరు యోగ్యులని నిరూపించుకోవాలి. అంటే మీరు మేమిద్దరం వివాహానికి యోగ్యులం కామంటారా? లేదు లేదు గణేశ, అలాని కాదు. మీ తండ్రి గారి అభిప్రాయం గ్రహించు. వివాహానికి ముందు మీరిద్దరూ భూమికి ప్రదక్షిణం చేసి రావాలి. ఎవరు భూమికి ప్రదక్షిణం చేసి ముందుగా తిరిగి వస్తే వారి వివాహం ముందు జరుగుతుంది. మేము ఆలోచిస్తున్నాం ఎవరి వివాహం ముందు జరపాలా అని. చివరికి ఇదే ఉపాయం అనిపించింది. పితాశ్రీ, నేను ఇంతకు ముందే చెప్పేశాను, వివాహం అంటే నాకు ఇష్టమే లేదని. వివాహం ఇష్టమని చేసుకోరు నాయనా కార్తికేయ. ఏమైనా చేసుకోవాలా చేసుకోకూడదా అని నిర్ణయించే అధికారం సంతానానికి ఏమీ ఉండదు. ఆ సర్వాధికారాలు తల్లిదండ్రుల వద్దనే సురక్షితంగా ఉంటాయి. అందువల్ల మీరు కేవలం తల్లిదండ్రుల ఆజ్ఞనే పాటించాలి. తమరి ఆజ్ఞ మాత. గణేశ, నేను నీకు మూషిక వాహనం ప్రసాదిస్తాను. దానిపై నీవు కార్తికేయుడితో పాటు భూమికి ప్రదక్షిణం చేసిరా. గణేశయ్య, తమరి ఈ మూషిక వాహనం అన్న కార్తికేయుని వాహనం మయూరంతో ప్రదక్షిణ పరుగులో గెలుపుని సాధించలేదు. అయితే ఓ పని చెయ్యండి, తమరి పోటీలో పాల్గొనకండి. ఓడానని ఒప్పేసుకోండి. విజయం నిశ్చయంగా ఇక కార్తికేయుందే అవుతుంది. నా అంతటి నేనే ఈ పోటీ మానుకుందామని ఆలోచిస్తున్నాను. జరిగే నష్టమల్లా నా వివాహం పెద్దన్నయ్య కార్తికేయుని వివాహానికి పిమ్మట జరుగుతుంది. అయితే సమస్య ఉంది. తల్లిదండ్రుల ఆజ్ఞను నేను మీరలేను. అందువల్ల ఈ ప్రదక్షిణపు పోటీలో పాల్గొనడం నాకు తప్పనిసరి. పెద్దన్నయ్య, శుభముహూర్తం సమీపించింది. ప్రదక్షిణ సమయం వచ్చేసింది. ఇక మనం భూమికి ప్రదక్షిణం చేయడం ప్రారంభించాలి. అవును, ఇక అనవసర జాప్యం ఎందుకు? గణేశ, భూమికి ప్రదక్షిణం ప్రారంభించే ముందు మనం మన మాతాపితల ఆశీర్వాదాలను పొంది రావాలి. అవును పెద్దన్నయ్య, తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందకుండా ఆరంభించే పనులన్నీ కూడా చివరకు దుఃఖాంతాలే అవుతాయి. అందువల్ల తల్లిదండ్రుల ఆశీర్వాదం మనం పొందవలసిందే. పద. మాతా గౌరీ పితా శంకర, జయ జయ గౌరీ శంకర. కుమార కార్తికేయునికి జయమో! కుమార కార్తికేయునికి జయమో! కుమార కార్తికేయునికి జయమో! భగవాన్ భోళాశంకరునికి జయమో! పార్వతీ మాతకు జయమో! ఏమైంది గణేశయ్య? నందన్నయ్య, నన్ను ఈ మూషికం భూప్రదక్షిణం చేయించగలదా? తమరి నొసట రాసి ఉంటే దొరుకుతుందేమో. మీరు కార్తికేయ సోదరుని ఓడించగలరేమో. ఏం మూషికరాజా, నన్ను మోసుకు వెళ్ళగలవా ప్రదక్షిణానికి? గణేశయ్య, దీన్ని అడుగు. కుమార కార్తికేయుని మయూర వాహనం కన్నా వేగంగా పోగలదా లేదా అని. ఇది కదలనే లేకపోతే వేగంగా ఎలా వెడుతుంది? అది అసంభవమే. కానీ గణేశ, పోటీ ప్రారంభమైంది. కార్తికేయుడు వెళ్ళిపోయాడు. తమరింకా ఇక్కడే ఉన్నారు. ఇంకా ఆలస్యం జరిగితే
తమరు పోటీలో నెగ్గలేరు మరి. లేదు నందనయ్య, లేదు. విజయం నాదే అవుతుంది. నారాయణ నారాయణ. అభినందనలు కుమార కార్తికేయ, అభినందనలు. ఓ దేవర్షి నారదులా? అభినందనలు ఎందుకు దేవర్షి? భూప్రదక్షిణపు పోటీలో విజయం సాధించారు కదా, అందుకే. ఇంకా జయాపజయాల నిర్ణయం ఎక్కడైంది? పోటీ జరుగుతోంది కదా. నారాయణ నారాయణ. ప్రత్యక్షంగా కాకున్నా పరోక్ష రూపంలో నిశ్చయమైపోయింది కుమార. ఇక గణేశుడు ఆ మూషిక వాహనంపై ఎక్కి మిమ్మల్ని ఏ విధంగా ఓడించగలుగుతాడు? ఆ మూషికం పెళ్లి నడకలెక్కడా, తమ మయూరపు వాయువేగమెక్కడా? భారీ శరీరం కలిగిన ఆ లంబోదరుడు గణేశుణ్ణి మరి ఆ మూషికం ఎంత దాకా, ఎక్కడి దాకా మోయగలుగుతుంది? నారాయణ నారాయణ. తమరు విజయులైపోయినట్టే కుమారా. కానీ నేను అలా అనుకోను దేవర్షి. చేదు నిజం అంగీకరించాలంటే కాస్త వ్యవధి కావాలి కుమారా. తమకు గణేశుడంటే ఎంతో ప్రేమ ఉంది. మీ విజయం, అతడి పరాజయం మీకు అవి నచ్చేవి కావు. కానీ ప్రదక్షిణలో తమరి విజయం పూర్వనిశ్చిత సత్యమే. నారాయణ నారాయణ. నిజం చెప్పాలంటే దేవర్షి, నాకు ఈ విజయమూ వద్దు, వివాహమూ వద్దు. నేను మాతాపితల ఆజ్ఞ వల్ల ఈ పోటీలో పాల్గొన్నాను. తమరైతే మాతాపితల ఆజ్ఞను గౌరవిస్తారు. వివాహం మానేసి బాలబ్రహ్మచారి అవుతానని అంటారు. ఈ రెండూ ఒకేసారి ఎలా చేస్తారు? నారాయణ నారాయణ. తమరెలా చేస్తారు కుమారా? తమరే నాకు మార్గదర్శకులు దేవర్షి. నేను ఈ రెండు పనులను సమస్య లేకుండా ఎలా పూర్తి చేయాలి? దీనికి ఒకటే మార్గం. చెప్పండి, ఏమిటది? తమరి పోటీలో పరాజితులు కావాలి. అందుకు గాను తమరు కైలాసం ఆలస్యంగా చేరండి. అంటే మీ వేగాన్ని బాగా తగ్గించుకోవాలి మీరు. దానితో గణేశునికి విజయం నిశ్చితమవుతుంది. నేను కోరేది అదే. గణేశుడు విజయుడై అతని వివాహం జరగాలి. అది నిశ్చయమే. అంటే ఇదే కుమారా. విధి విధానం ప్రకారం రాజా విశ్వరూపుని పుత్రికలు బుద్ధి సిద్ధుల వివాహం గణేశుడితో రాసిపెట్టి ఉంది. నారాయణ నారాయణ. బుద్ధితో సిద్ధితో వివాహమా? అవును కుమారా, బుద్ధితో సిద్ధితో. నారాయణ నారాయణ. బుద్ధి సిద్ధిల వివాహం గణేశుడితోనా? గణేశయ్య, తమరు చెప్పనే లేదు. తమరు విజయం ఎలా సాధిస్తారో? విజయం సాధించాలంటే పృథ్వీకంతటికి ప్రదక్షిణం చేసి ముందుగా రావాలి. అంటే భూప్రదక్షిణం. అవునవును, అలాగే అనుకున్నారు. అనుకున్నటువంటి సత్యాన్ని సత్యంగా మార్చడానికై నన్ను ఏకాంతంగా ఆలోచించనేనంతన్నయ్యా. ఇదే నేను చేసే విన్నపం. తమరు వెళ్ళండి. ఏమిటి ఆలోచిస్తున్నావు గణేశ? పుత్రుని లోకమంతా తన మాతాపితలలోనే ఇమిడి ఉంటుంది. ఇది కూడా నిజమే. సంతానానికి ఈ ప్రపంచంతో సంబంధం మాతాపితల వల్లనే ఏర్పడుతుంది. మాతాపితలే సంపూర్ణ ప్రపంచం. శాస్త్రాల్లో మాతని పృథ్వీ అని, పితని ఆకాశమని వర్ణించారు. ఏది ఏమైనా గణేశ, భూప్రదక్షిణం చెయ్యడం నీ వల్ల కాదు. అందుచేత ప్రాయశ్చిత్త రూపంలో నీ మాతాపితలకు ప్రదక్షిణం చేయడమే నీకు ఉచితం కాగలదు. మాతాపితలకు చేసే ప్రదక్షిణమే భూప్రదక్షిణానికి సమానం. వెళ్ళు గణేశ.
హర గణేశుడికి జయము. గణేశయ్య, మీరు విజయులై తిరిగి వచ్చారు. మరి మీ ముఖంపై ఈ విషాదం ఎందుకని? లేదు నందన్నయ్య, నేను విజయునై తిరిగి రాలేదు. నాకు జయధ్వానాలు చెయ్యకండి. పార్వతీమాత ఎక్కడుంది? వారిప్పుడు తమ గదిలో ఉంటారు. వెళ్ళి ఆమెకు చెప్పండి, ఆమె పుత్రుడు గణేశుడు వెంటనే ఆమె దర్శనం కోరుతున్నాడని, ఆమెను శీఘ్రమే విచ్చేయమని. అలాగే గణేశయ్య, వస్తాను. ఓ ప్రభు, ఇప్పుడు తమరి లీల నాకు అర్థం అవుతోంది. ఇప్పుడు ఇక నేను చేయవలసిందల్లా మీరు కోరినదే. అలా చేయడం తప్ప మరో మార్గం లేదు కదా. నేను చేస్తున్న వాటన్నిటికీ పూర్తిగా నేనే బాధ్యుని కాను. జరుగుతున్నదంతా కూడా తమరి ఇచ్ఛా లీలల ప్రకారమే జరుగుతోంది. గణేశ, నీవు పృథ్వీ ప్రదక్షిణ చేసి ఇంత శీఘ్రంగా ఎలా వచ్చావు? భూమికి ప్రదక్షిణ చేయడం నా వల్ల కాదమ్మా. నా మాతాపితల ఆజ్ఞను అవహేళన చేసినందువల్ల నేను ప్రాయశ్చిత్తం చేసుకోదలిచాను. ఈ ప్రాయశ్చిత్తం తమరి క్షమాభిక్ష వలనే పూర్తవుతుందమ్మా. దయచేసి తమరు పితాశ్రీ సరసన కూర్చోండమ్మా. జై పరమేశ, జై శివశంకర, హర హర మహాదేవ. జయము భక్తవత్సలునికి, జయము శివశంకరునికి, హర హర మహాదేవ. ప్రణామాలు స్వీకరించండి స్వామి. మీ సమాధి భంగం అయ్యింది, అందుకు మమ్మల్ని క్షమించగోరుతున్నాం. కానీ మీరు మేల్కొనటం అవసరమే. నీ అభిప్రాయం చెప్పు దేవి. అభిప్రాయం అయితే పుత్రుడు గణేశుడు చెప్తాడు. మాతా గౌరీ పితా శంకర, జయ జయ గౌరీ శంకర. మాతా గౌరీ పితా శంకర, జయము జయము 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 గౌరీ శంకర. నీ సంగతేమిటో చెప్పు పుత్ర. ఆ సంగతి పుత్రుడిదే కాదు, తండ్రిది కూడా. కాని చెప్పవలసింది పుత్రుడే. చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావు? అదే శాస్త్రాలలో చెప్పిన ప్రకారం మాతను పృథ్వీగాను, పితను ఆకాశంగాను అనుకోవాలి. నేను నా మాతాపితలకు 3 ప్రదక్షిణాలు పూర్తి చేసి భూప్రదక్షిణం చేసిన దానికన్నా ఎక్కువ పుణ్యం పొందగలిగాను. మాతాపితలను మించిన వారు లేరు. పిల్లలకు ప్రపంచం అంటే ఏమిటో మాతాపితలే చెబుతారు కదా. వారికన్నా ఎక్కువ శ్రేష్ఠులు, పూజ్యులు, మాంజులు వేరెవరూ ఉండరు. వారే పిల్లలకు యావత్ ప్రపంచమును. వారికి ప్రదక్షిణాలు చేయడం అంటే భూమికి ప్రదక్షిణాలు చేసినట్లే. గణేశ, నీ బుద్ధి కుశలత, ప్రతిభ చూసి మేం ప్రసన్నులమయ్యాం. నీవు నీ చతురతతోటి కార్తికేయుణ్ణి పరాజితుణ్ణి చేశావు. ఇప్పుడు నువ్వు ముందుగా వివాహం చేసుకోవడానికి అర్హుడవయ్యావు. పితాశ్రీ, పెద్దన్నయ్య కార్తికేయుణ్ణి ఓడించగలుగుతానని నేను కలలో కూడా అనుకోలేదు. తనకన్నా పెద్దల్ని ఓడించగలుగుతామనుకునే వారిని విజయమెప్పుడూ వరించదు కదా. తమరు చెప్పారని నేను పోటీలోనైతే పాల్గొన్నాను. కానీ పెద్దన్నయ్య కార్తికేయుడు ఓడటం నాకేమీ ఇష్టం లేదు. తమరి ఆజ్ఞ వల్ల ప్రదక్షిణాన్ని ముగించేందుకు మాత్రమే నేను నా మాతాపితలకు ప్రదక్షిణం చేశాను. పితాశ్రీ, కార్తికేయుడు నాకన్నా పెద్దవాడు. వివాహం ముందుగా అతనికే జరగాలి. దీని నిర్ణయం అయితే కార్తికేయుని ద్వారానే జరుగుతుంది. తమరి ఆజ్ఞ. నేను పెద్దన్నయ్య కార్తికేయునికై నిరీక్షిస్తాను. ఓం నమో భగవతే రుద్రాయ.
శివే భక్తి శివే భక్తి భక్తిర్ శివే శివే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. కార్తికేయుని ప్రణామం స్వీకరించండి మునివర్య. యశస్వీ భవ. శివభక్తిని దానితో పాటు వైదిక ధర్మాన్ని ప్రచారం చేస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోవడానికి వచ్చావని తెలుసుకుని సంతోషించాను. నా మాట తప్పక నిలబెట్టుకుంటాను మునివర్య. కానీ ఇప్పుడు నేను తమరి దర్శనం కోసమని వచ్చాను. మాతాపితల ఆజ్ఞ ప్రకారం భూప్రదక్షిణం చేయ బయలుదేరాను. ఈ కార్యం పూర్తవగానే నేను తమ వద్దకు తిరిగి వస్తాను. తక్కిన నా కర్తవ్యాలు పూర్తి చేసుకుంటాను. మాతాపితల ఆజ్ఞతో ప్రదక్షిణకై వెళ్ళిన వాడవు వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఈ ఆశ్రమానికి వచ్చావే? నేనేమీ ఆజ్ఞను ఉల్లంఘించలేదు మునివర్య. భూమికి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మార్గంలో తమ ఆశ్రమం కనబడితే తమని దర్శిద్దామనే ఆశ మదిలో కలిగింది. దర్శనం సత్యమే, కానీ దర్శించే ఆశ సత్యం కాదు. ఈ రాకకు అన్య కారణాలు ఉన్నాయి. అవును మునివర్య, అన్య కారణాలు ఉన్నాయి. ఏమిటి? భూమికి ఈ ప్రదక్షిణ నాకు మా తమ్ముడు గణేశుడికి మధ్య ఒక పోటీ. నా తమ్ముణ్ణి నేను ఓడించి విజయుణ్ణి కాదల్చుకోలేదు. ఏ? అలా గనక జరిగితే ప్రపంచంలో ఎప్పటికీ అగ్రజుని పెద్దరికం గురించి సామాన్య జనుల విశ్వాసం సడలుతుంది. జగతి విశ్వాసం పొందటానికై నీవిలా పోటీలో పొందగలిగే విజయాన్ని కోల్పోతావా? జగతి విశ్వాసం పొందటం కన్నా పెద్ద విజయం ఏముంటుంది మునివర్య? దాని ముందు తక్కినవన్నీ కూడా తుచ్చమే. అది నిజమే, ఎప్పటికీ నిజమే. యశస్వీ భవ. పరమానందంగా ఉంది. ఏ శివభక్తిని వైదిక ధర్మాన్ని ప్రచారం చేయదలుచుకున్నావో వాటి సారం నీ జీవితంలో నిండిపోయింది. నీ ఉద్యమంలో తప్పక సఫలత సాధిస్తావు కార్తికేయ. సెలవివ్వండి మునివర్య. గణేశుడు నాకై వేచి ఉంటాడేమో. ప్రణామం. గణేశయ్య, శాంతించండి, శాంతించండి. కార్తికేయుడు వచ్చేస్తాడు. వచ్చేస్తాడులే, కానీ ఇది ఉచితమేనా? అనుచితం ఏం జరిగింది? నేను తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి భూ ప్రదక్షిణను తగ్గించేశాను. ఇది ఉచితమంటావా? తమరే స్వయంగా అన్నారుగా గణేశయ్య, మాతాపితలు అందరికన్నా మిన్నని, వారికి ప్రదక్షిణ కూడా శ్రేష్టము, ఎంతో ఉచితము కాగలదు. అలాగే అనుకునేవాణ్ణి. మీరు అనుకుంటారు, కానీ పెద్దనయ్య కార్తికేయుడు కూడా అలాగే అనుకుంటాడా? ఆయనకది నచ్చకపోవచ్చు కదా. ఇలా ఆలోచిస్తే మనసుకు వ్యధగా ఉంది. ఎందుకు నచ్చకపోవాలి? తమరిద్దరి సోదరుల మధ్య గాఢ ప్రేమ ఉంది. తమరు చేసిన ఈ పనికి ఆయన చింతిస్తాడని ఆలోచిస్తూ తమరు వ్యధ చెందడం వ్యర్థమే. అయినా నేను ఆయన్ని క్షమాపణ అడిగి తీరుతాను. దేవి పార్వతి, నేటి గణేశుడి తెలివితేటలు అతడి ఉజ్వల భవిష్యత్తుకు మచ్చుతునకలు. నిశ్చయంగా గణేశుడు లోకాలకు పూజ్యుడవుతాడు. గణేశుడే కాడు, కార్తికేయుడు కూడా జ్ఞానం, ధర్మం వంటి విషయాల్లో అగ్రగణ్యుడే. అతడు కేవలం ఋషులు మునుల యొక్క సాంగత్యం కోరడమే కాకుండా వారతడి ఉపదేశం వినాలని ఉవ్విళ్ళూరుతారు. తన మాతాపితలంటే అతడి మదిలో ఆదరము, గౌరవం ఉంది. తన తమ్ముడు గణేశుడంటే గాఢమైన ప్రేమ ఉంది. నాకు అనిపిస్తున్నది ఏమిటంటే గణేశుడికి విజయం కలిగించాలనే తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడేమో. నీవంటున్నది నిజమే కావచ్చును. కార్తికేయుడు తిరిగి వచ్చేదాకా ఇప్పుడు ఆ విషయం గురించి నిశ్చయంగా ఏమీ చెప్పలేము. గణేశుడు అతని కోసమే నిరీక్షిస్తున్నాడు. గణేశయ్య, అటు చూడు, కార్తికేయుడు వచ్చేసాడు. శివనందనుడు కుమార కార్తికేయునికి, శివనందనుడు కుమార కార్తికేయునికి. గణేశ,
నీవు నాకన్నా ముందే భూమికి ప్రదక్షిణ చేశావని నాకు పరమానందంగా ఉంది. ఈ విజయానికి అభినందనలు. విజయం ఏమిటి, అభినందనలు ఎందుకు? నాకు సిగ్గుగా ఉంది, క్షమించగోరుతున్నాను. ఎందుకంటే మూషికమేమో. మొదట మాతాపితలను దర్శించి వారి ఆశీస్సులను పొందాలి. ఆ పిమ్మట ఈ విషయం చర్చిద్దాం. పద. శివనందనుడు కుమార కార్తికేయునికి అడిగో, కార్తికేయుడు కూడా వచ్చేశాడు. వారిద్దరూ ఇటుగానే వస్తున్నారు. అవును, జయధ్వానాలు వినవస్తున్నాయి. ఇంకా వీరి వివాహం గురించి తమరు తప్పక ప్రకటించాలి. దేవి, నా కోరికల్ని పుత్రులపై రుద్దడం మంచిది కాదు. అలా అంటున్నారేం స్వామి? పుత్రుల వివాహాలు మాతాపితల ఇచ్ఛానుసారమే జరుగుతాయి. అవశ్యం జరగాల్సిందే. కానీ కార్తికేయుడు తనకు వివాహమే ఇష్టం లేదని ప్రకటించాడు కదా. అతడు ధర్మకార్య, లోక కళ్యాణ తత్పరుడు. శివనందనుడు కుమార కార్తికేయునికి గౌరీపుత్రుడు గజానన గణేశునికి పరమశివుడు గౌరీ శంకరులకు మీరిరువురు భూప్రదక్షిణలో విజయులయ్యారు. గణేశుడు తన బుద్ధి కుశలతతో మాతాపితలకు ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణ పుణ్యాన్ని పొందగలిగాడు. కార్తికేయుడేమో భూప్రదక్షిణ చేసి మాతాపితల ఆజ్ఞను పాటించాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రా నారద, నీవెప్పుడు సమాచారం తీసుకొస్తావు. నేడు సమాచారం వినివెళ్ళు. పరమేశ, ఏమిటా శుభ సమాచారం? కైలాసం నుంచి వెలువడబోతున్నట్టిది, మాకు వినిపించండి. గణేశుడు కార్తికేయుడు ఇద్దరు భూమికి ప్రదక్షిణ చేసి విజయులై తిరిగి వచ్చారు. నిస్సందేహంగా శుభ సమాచారమే. పోటీలో ఇద్దరూ విజయులవటం జగత్తికే శుభ సందేశం. శుభ సందేశం అంటావా నారద? మాత, మామూలుగా పోటీల్లో ఈర్ష్య, అహంకారం, ద్వేషము చోటు చేసుకుంటాయి. కానీ ఈ పోటీ జగతిలో తప్పక నిలిచిపోతుంది. స్కందకుమార కార్తికేయుడు మందగతిలో తన వాహనం మయూరమెక్కి వెళ్ళాడు గణేశుడు విజయుడవ్వాలని. గణేశుడేమో విజయం లాభించాలని కోరక మాతాపితల ఆజ్ఞను నిర్వర్తించడం కోసం మాత్రమే మాతాపితలకు ప్రదక్షిణ చేశాడు. మాత, ఈ ఆదర్శ స్పర్ధ ప్రపంచానికి ఒక శుభ సందేశాన్ని ఇస్తోంది. పోటీ గనక సద్భావనతో జరిగితే ఇరుపక్షాలు సంతుష్టులు, విజయవంతులు కాగలరు. నారద, నీవు సమాచారాన్ని శుభ సందేశం చేసేశావు. నారాయణ నారాయణ. చెయ్యడము మానడము అనేవి నారదుడెలా చేయగలడు పరమేశ్వర? ఇదంతా తమరి లీలయే. సాత్విక గుణ సంపన్నులైన తమరి ఇద్దరి పుత్రులు తప్పక అభినందనీయులే. కానీ వారి మాతాపితలైన మీరు కూడా అభినందనీయులే. నీ అభినందనలు ఇప్పుడే చెప్పేయుకున్నారదా? మేము త్వరలోనే ఇద్దరి వివాహము చేదలిచాం. అప్పుడు చెప్పు నీ అభినందనలు. నేను వీరిద్దరికీ కన్యలను చూసేశాను. పరమేశుని ఇచ్ఛానుసారం విశ్వరూప మహారాజుకు తమ సందేశాన్ని అందజేశాను. ఆయన తన పుత్రికలతో సహా ఈ విషయం విన్నవించడానికి ఇక్కడికి వచ్చారు కూడా. మాత, పరమేశ, తమరికి ఆలస్యం చేయరాదు. నేను శీఘ్రమే తమరి నిర్ణయం గురించి ఆయనకు చెబుతాను. వద్దు దేవర్షి, వద్దు. అది అసంభవం. అసంభవమా? నారాయణ నారాయణ. కైలాసపు పుణ్యధరిత్రిపై శక్తి రూపిణి పార్వతీమాతకు, ముల్లోకాల అధిపతి భక్తవత్సలుడు పరమేశ్వరుని గుణసంపన్న పుత్రుడు కుమార కార్తికేయునికి అసంభవమేమిటి? ఈ సత్యం శక్తిని, సామర్థ్యాన్ని పరిచయం చేస్తుంది దేవర్షి. కానీ వివాహ విషయం ఎంతో భిన్నమైనది. వివాహం చేసుకోరాదనే నిర్ణయం నేను ఇంతకు ముందే స్పష్టం చేశాను. ఈ విషయంలో మరి నన్ను బలవంతం చేయకపోవడం నాకు మంచిది.
ఇక నన్ను దక్షిణ క్షేత్రం వెళ్లేందుకు అనుమతించండి. అప్పుడు నేను అగస్త్యమునికిచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతాను. పెద్దన్నయ్య కార్తికేయ, తమరు వివాహం చేసుకోకపోతే నేను కూడా ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను. నీవెందుకు వివాహం మానివేయడం? తమరు నేను అడిగేది అదే. నేను ఎన్నో మార్లు స్పష్టం చేశాను. నేను ధర్మాన్ని, శివభక్తిని ప్రచారం చేసే పని పూర్తి చేయాలి. నా జీవితపు ఉద్దేశము, మార్గము వేరు. వివాహం వాటికి అడ్డొస్తుంది. కానీ నీకు అటువంటిదేమీ లేదు కదా. నీవిక వివాహం చేసుకోవలసిందే. గణేశ, మనం కార్తికేయుణ్ణి వివాహానికి బలవంత పెట్టలేము. స్థితి స్పష్టమే. ఇక నీవు వివాహం చేసుకుతీరా. మేము విశ్వరూపునికి మాట ఇచ్చేశాం. ఇక బుద్ధి సిద్ధిల వివాహం గణేశుడితోటి చెయ్యాలి. నారద, నీవు విశ్వరూపుని వద్దకు వెళ్ళి ఆయనకు తెలియజేయి. వివాహానికి సన్నాహాలు ఆరంభించమను. కార్తికేయ, నీవు గణేశుడి వివాహం అయ్యాకనే దక్షిణానికి వెళ్ళగలవు. తమరి ఆజ్ఞ మాత. నేను గణేశుడి వివాహం అయ్యాకనే దక్షిణానికి వెళ్తాను. అంటే గణేశుని వివాహానికి శుభారంభం శుభకరమేనన్నమాట, మంగళకరమేనన్నమాట. అనండి మంగళమూర్తి గజానన గణేశుడికి, మంగళమూర్తి గజానన గణేశుడికి. శ్వేతాంగో సరనేత్రహస్తి వదన కంఠే చ ముక్తావళీ దేవానాం ప్రముఖోస్తి శంకరసుతో షచ్చంద్రవచ్ఛాంతిదః విఘ్నానాం ప్రతికారకార్యకుశల శాసనో సోయాత గణనాథ భార్య యమనే భూయాచ సన్మంగళం. స్వర్గంగా సురభిశ్చ దైవ తతరు సూర్యాచ భా కౌముదీ సిద్ధిం పుణ్య వివాహ కార్యపరకా దృష్ట్వా చ సమ్మోహితాః తద్వద్ బుద్ధి వివాహ కార్యకరణే మజ్జంతి దిగ్దేవతాః ఇత్థం సిద్ధి సుబుద్ధిదంతి యమనే కుర్వంతు వో మంగళం. నారాయణ నారాయణ. వచ్చిన భక్తులారా,
జాగ్రత్తగా వింటే మీకే లాభం. గణేశుడు పరమేశ్వరునికి పార్వతీమాతకు పుత్రుడవటం వల్ల విఘ్నహర్త సుఖకర్త అని తెలుసు కదా. కానీ అతడి వివాహం జరిగాక ఆయన శక్తి సామర్థ్యాల్లో వృద్ధి కలిగింది. ఎందుకంటే అతడితో పాటు ఉన్నారు బుద్ధి, సిద్ధి. ఎవరైనా భక్తులు గణేశుడితో పాటు బుద్ధిని, సిద్ధిని కూడా ఆరాధిస్తే వారికి బుద్ధి సిద్ధియే కాక వృద్ధి, వైభవం, ఐశ్వర్యం అన్నీ ప్రాప్తిస్తాయి. అందువల్ల ఓ భక్తులారా, భక్తి శ్రద్ధలతో నాతో పాటు ఉచ్చరించండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జయ గౌరీ శంకర. జయ గౌరీ శంకర. తేజస్వి యశస్వి భవ. మీ ముగ్గురికి నా శుభాశీస్సులు. లోక కళ్యాణం కావిస్తూనే ఉండండి. నేను ఇంకా తల్లిదండ్రుల ఆశీస్సులు పొంది దక్షిణ దిశగా పయనిస్తాను. మాతాశ్రీ, పితాశ్రీ, తమరి ఆజ్ఞ, ఆశీర్వాదము కోరుతున్నాను. తమరు తమ అన్నగారిని దక్షిణ దిశగా వెళ్లకుండా ఆపటం లేదే? ఆయనను ఆపి లాభం లేదు. దక్షిణమే ఆయన కర్మక్షేత్రం. ఆయన అక్కడికి వెళ్ళి ధర్మానికి, భక్తికి నవీన సాంప్రదాయం నెలకొల్పుతారు. అక్కడ ఆయన తక్కిన దేవతల కన్నా ఎక్కువ పూజ్యులవుతారు. ఆరుముఖం, షణ్ముఖం, సుబ్రహ్మణ్యం ఇత్యాది పేర్లతో దక్షిణ వాసులు ఆయనను పూజిస్తారు.